ఇప్పుడే వార్త బీఆర్ఎస్ మాజీ మంత్రి రాజీనామా కేసీఆర్ కు ఊహించని జలకంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి యాక్షన్ ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ మనం రీచ్ చేసిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పెద్దిరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా బీజేపీలో చేరాలని ఆహ్వానించారు. వారి రిక్వెస్ట్ మేరకు బీజేపీలో చేరేందుకు పెద్దిరెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 1-2 రోజుల్లో చేరికల తేదీ ప్రకటిస్తానని వెల్లడించారు. కాగా 1994-99లో జరిగిన ఎన్నికల్లో పెద్దిరెడ్డి హుజరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కార్మిక నాయకుడిగా పేరు సంపాదించుకున్న పెద్దిరెడ్డి గతంలో చిరంజీవి స్థాపించినటువంటి ప్రజారాజ్యంలో పనిచేశారు. కాగా ఇప్పటికే పెద్దిరెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను గులాబీబాస్ కేసీఆర్ కు పంపించారు. రాజీనామా సమయంలో ఉమ్మడి జిల్లా మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి తనకు కేసీఆర్ ఏనాడు ప్రాధాన్యత ఇవ్వలేదని పెద్దిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి బీఆర్ఎస్ లో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి మాజీ మంత్రి ఇక రాజీనామా చేసి బీజేపీలో చేరడం ఒకంత పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి నష్టమే జరుగుతుందంటున్నారు. ఎందుకంటే పార్టీ క్యాడర్కు కాస్త పలుకుబడి గతంలో మాజీ మంత్రిగా పనిచేశారు, పరిచయాలు కూడా. మొత్తానికి ఇక కాంగ్రెస్ సంబంధించి కీలక నేతలు కూడా బీజేపీలో చేరాలనే డిసైడ్ అయ్యారు.